క్యాన్సర్తో బాధపడుతున్నాడు కౌశిక్. దేవర సినిమా చూసి చనిపోవాలని ఉంది అంటూ అప్పట్లో అతను చేస్తున్న కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్ని కూడా కదిలించాయి. కౌశిక్ బతకడానికి కావాల్సిన సాయాన్ని అందించే విధంగా నడిపించాయి. అయితే కౌశిక్ ఇప్పుడు మృతి చెందడం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కంటతడి పెట్టిస్తోంది. కౌశిక్ ఏడాది నుంచి బోన్ మ్యారో క్యాన్సర్. కౌశిక్ను బతికించుకోవటానికి కౌశిక్ తల్లి చేయని ప్రయత్నం అంటూ లేదు, మొక్కని దేవుడు అంటూ లేడు. దేవర సినిమా టైంలో దేవర సినిమా చూసి చనిపోవాలని ఉంది అంటూ కౌశిక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. కౌశిక్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రాణం. జూనియర్ ఎన్టీఆర్కు కౌశిక్ వీరాభిమాని. కౌశిక్ క్యాన్సర్ చికిత్సకు జూనియర్ ఎన్టీఆర్ సాయం కూడా చేశారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ని కలవాలని ఉందంటూ కౌశిక్ ఒక వీడియో చేశాడు. కౌశిక్ వీడియోకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించి ఫోన్లో మాట్లాడారు. బోన్ మ్యారో ట్రీట్మెంట్కి అయ్యే డబ్బులను కూడా అందజేశారు. బోన్ మ్యారో చికిత్స ఫెయిల్ కావడంతో కౌశిక్ చనిపోయినట్టుగా తెలుస్తోంది. అభిమాన హీరో ఎన్టీఆర్ను కలవకుండానే కన్ను మూశాడు కౌశిక్ మృతితో కౌశిక్ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. కౌశిక్ తల్లి గుండెలవచేలా వేధిస్తుంది. తన బిడ్డను కాపాడుకోవటానికి ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు. తిరగని హాస్పిటల్ లేదు, మొక్కని దేవుడు లేడు, అడగని రాజకీయ నాయకులు లేడు, సాయం అడగని మనుషులు కూడా లేరు. ఎవరు సాయం అందిస్తారు తన బిడ్డను బతికించుకోవటానికి అని ఎంతగానో కౌశిక్ తల్లి ప్రయత్నం చేసింది. కానీ కౌశిక్ చనిపోయాడు. ఈరోజు చేసిన చికిత్స ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కౌశిక్ చనిపోయాడు. కౌశిక్ నివాసం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ ఏదైతే కౌశిక్ దాదాపు సంవత్సరం పైగా క్యాన్సర్ బాధతోటి తీవ్ర అనారోగ్యం పాలైనటువంటి పరిస్థితి. రోజు రోజు కూడా మెరుగైన వైద్యం అందుతుంది, బాగుంది అనేసి అన్ని కూడా అనేక సందర్భాల్లో మనం విన్నటువంటి పరిస్థితి. ఏదైతే మన ఆర్టీవీ ఆధ్వర్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏదైతే కౌశిక్ బెంగళూరులో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇవ్వడం మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఆ తదనంతరం ఏదైతే ఆ అబ్బాయి వైద్యానికి కావాల్సినటువంటి సహాయాన్ని కోసం కూడా వారి తల్లిదండ్రులు అనేక సార్లు మీడియాను ఆశ్రయిస్తే అనేక మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, అనేక మంది దాతలు కూడా ఎంతోమంది మానవ హృదయంతో ఆ యొక్క అబ్బాయి బతకాలని చెప్పేసి చాలామంది కూడా, ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ అబ్బాయి ప్రాణాలను నిలబెట్టేందుకు ఎంతో శ్రమించారని చెప్పాలి. మనతో పాటు ఏదైతే ఇవాళ మనం చూస్తున్న అయితే విషాద సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఆ అబ్బాయి ఎన్నో రోజులుగా ప్రాణాలతో పోరాడినటువంటి అబ్బాయి తిరిగి వస్తాడు అనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఈ అబ్బాయి మరణించడం జరిగింది. అయితే ఏదైతే మన వినాయక నగర్ క్వార్టర్స్ వద్ద ఉన్నో ఇది అక్కడంతా కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా అబ్బాయి పోరాడి హ్యాపీగా తిరిగి వస్తాడు అనేసి మేమంతా భావించాం. అయితే ఇవాళ ఈ విధంగా రావడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతున్నట్టు మనం చూస్తున్న వాళ్ళ తల్లి ఊరిన వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే నా బిడ్డ ఇన్ని రోజులు పడక మీద ఉండి ఎంతో పోరాడాడు, తిరిగి వస్తానమ్మా, ఏం కాదులమ్మా, వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయాడంటూ కూడా ఎంతో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు వాళ్ళ అమ్మ మాట్లాడేటువంటి పరిస్థితిలో కూడా లేదు. ఏమ్మా, 10 రోజుల ముందు కూడా బాగుందని చెప్పారు, అబ్బాయి వస్తాడన్నారు. నా బిడ్డ వస్తాడని తిరిగి వస్తాడు నా ఆశతో ఇన్ని రోజులు కష్టపడి నా బిడ్డ తిరిగి రాలేదు సార్. అందరి సహకారంతో ఇంతవరకు పోరాడినాను కానీ నా బిడ్డ తిరిగి రాలేదయ్యా. నా బిడ్డ పోటాడు చూస్తాంటే నా తల్లి మాట్లాడలేని పరిస్థితి. ఏదైతే క్యాన్సర్ బాధతోటి ఎన్నో సంవత్సరాల తరబడి ఆ బిడ్డ కోసం వీళ్ళంతా కూడా హాస్పిటల్లో రేయనక పోగలనక మంచం మీద ఎంతో ఆ యొక్క క్యాన్సర్ బారితో పోరాడినటువంటి నా కొడుకు ఇవాళ ఈ రకంగా మృతి చెందడం మేమంతా జీర్ణించుకోలేము. వాళ్ళ మాట్లాడేటువంటి పరిస్థితి కూడా